హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ హోమియో హబ్. ఈరోజు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అన్నమాట. వీటికి గల కారణాలు ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. సైనసైటిస్ కాజెస్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ లైక్ డ్యూ టు వైరల్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఎనీ డ్యూ టు అలర్జీ వల్ల కానీ. అలర్జెన్స్ అంటే లైక్ పోలెన్స్ కానీ, డస్ట్ వల్ల వచ్చే వల్ల కూడా మనకి సైనసైటిస్ రావచ్చు. ఇంకా మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గినా కూడా ఈ ఇమ్యూనిటీ లెవెల్ తగ్గడం వల్ల మన నోస్లో ఉన్న స్మాల్ హెయిర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి బ్యాక్టీరియా గురించి, బయట పొల్యూషన్ నుంచి. ఇవన్నీ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి ఇవి లోపల ఉన్న మన మ్యూకస్ మెమ్బ్రేన్స్ని చేంజ్ చేసి దానివల్ల మనకి నాజల్ కంజెషన్స్ అనే సింటమ్స్ వస్తూ ఉంటాయి. సో సింటమ్స్ అనేటివి ఏంటి సైనసైటిస్ అంటే లైక్ నాజల్ కంజెషన్ కానీ, హెడేక్ కానీ. హెడేక్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో రావచ్చు, లైక్ మ్యాక్సిలరీ సెంటర్స్ కానీ, బిట్వీన్ ఐస్ రావడం కానీ ఉంటాయి. దీనితో పాటు డిశ్చార్జెస్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. డిశ్చార్జెస్ అనేటివి థిక్ డిశ్చార్జెస్ అంటే లైక్ కలర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ, ఇలా మనం బెండ్ ఫార్వర్డ్ చేసినప్పుడు తలనొప్పి ఎక్కువ అవ్వడం కానీ, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మనం పోస్ట్ నాజల్ డ్రిప్ అనే సింటమ్స్ కూడా మన సైనసైటిస్లో ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే మన శ్రీ హోమియో హబ్లో బెటర్ ట్రీట్మెంట్